హలో గైస్, వెల్కమ్ టు ది ఉషా స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇవాళ మనం చూస్తున్నాం ఏథర్ రిస్టా ఎస్ మోడల్, అంటే బేస్ మోడల్. ఈ ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అనను, కొంచెం ప్రీమియం మోడల్ ఇది. బట్ ఫ్యామిలీ యూసేజ్కి బాగుంటుంది ఈ బైక్. ఇది వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పుకుందాం ఇప్పుడు దీంట్లో. ఫస్ట్గా నేను ప్రోస్ చెప్పబోతున్నా. వచ్చేసి డిజిటల్ స్క్రీనే, బట్ టచ్ స్క్రీన్ కాదు ఇది. మన పేరెంట్స్ వాళ్ళు వాడటానికి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. జాయ్స్టిక్ ఉంటుంది, జాయ్స్టిక్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు దాన్ని. ఇంకొచ్చేసి రివర్స్ మోడ్ కూడా ఉంది. మన పేరెంట్స్ వాళ్ళు వాడతారు కదా, ఫ్యామిలీ యూసేజ్కి అయితే వాళ్ళు నెట్టకుండా రివర్స్ మోడ్ ద్వారా వెనక్కి వెళ్ళొచ్చు ఇట్లా. ఇక్కడ వచ్చేసి ఏథర్లో అన్ని కీ వేరియంట్సే ఉంటాయి. ఈ ఓలా ఇవన్నీ మీరు చూసుకుంటే పాస్వర్డ్ ఉంటాయి. అవి మన పేరెంట్స్కి వాళ్ళకి కూడా మన నార్మల్ యూసేజ్కి అంత పనికిరాదు పాస్వర్డ్. ఇది వచ్చేసి కీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ దీని బూట్ స్పేస్ కూడా అప్రాక్స్ 35 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, చాలా పెద్దది, స్పేషియస్గా ఉంటుంది. ఇది ఛార్జర్ బ్యాగ్, ఒక హెల్మెట్ వాళ్ళు కాంప్లిమెంటరీ లైక్ ఇస్తారు వాళ్ళు హెల్మెట్. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, వెనక వచ్చేసి డ్రమ్ బ్రేక్ అనమాట. దీని ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 140 పడుతుంది. ఛార్జింగ్ వచ్చేసి మనం 0 to 100 ఒక 6.5 అవర్స్లో ఎక్కుతుంది. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇక్కడ మేము గుంటూరులో ఉంటాం. ఇక్కడ ఒక అరౌండ్ 10 స్టేషన్స్ ఉన్నాయి ఛార్జింగ్. ఒక 40-50 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది మన ఇంట్లో ఇది 6.5 అవర్స్ పడుతుంది. అక్కడ ఛార్జింగ్ స్టేషన్లో 40-50 మినిట్స్. ఒక మినిట్కి వచ్చేసి 1.5 రూపీ ఛార్జ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, దీని మైలేజ్ విషయంకి వచ్చేటట్టయితే ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 125 అంటున్నారు. ఇంకా మనం జెన్యున్ గా ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది ఇది రేంజ్. 2 మోడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో, స్మార్ట్ ఎకో అండ్ జిప్ మోడ్ ఉంటుంది. స్మార్ట్ ఎకోలో ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 0 to 50 వెళ్తుంది స్పీడ్, 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. జిప్ మోడ్ లో అయితే 80 స్పీడ్ వెళ్తుంది, 80 కిలోమీటర్స్ వస్తుంది. జిప్ మోడ్లో అనమాట. ఇప్పుడు ఉన్న ఛార్జింగ్కి జిప్ మోడ్లో 38 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. స్మార్ట్ ఎకోలో అయితే 48 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. స్మూత్గా వెళ్తుంది కదా హ్యాండ్లింగ్. నేను అంతకుముందు నార్మల్ యాక్టివా నడిపేవాళ్ళం. అది సౌండ్ పొల్యూషన్ కానీ ఇంకా ఉంటాయి కదా, పెట్రోల్ కాస్ట్ భరించలేక ఇది తీసుకున్నాం, ఎలక్ట్రిక్ బైక్. ఏథర్ రిస్టా బేస్ మోడల్ అనమాట, ఏథర్ రిస్టా ఎస్.